హాయ్ అండి అందరికీ. అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు మీకు ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు నేను వినాయక చవితి ఎలా చేసుకున్నాను, ఏమేమి వండాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పులిహోర అయితే పెట్టేసుకున్నాననమాట. నార్మల్‌గా అయితే పులిహోరలో ఓన్లీ పసుపేసి మాత్రమే పెడతారు కదా ఎవరైనా కూడాను. నాకైతే మా మమ్మీ చిన్న టిప్ చెప్పారండి. అందులో మనం రైస్ వేసే దాంట్లో వాటరేసి, పసుపేసిన తర్వాత ఉప్పు కూడా కొంచెం వేసుకున్నామనుకోండి, తర్వాత పులుపు సరిపోకపోయినా ఏదైనా కూడాను టేస్ట్ బాగా వస్తది అని చెప్పారనమాట. అంటే దేవుడికి పెట్టేటప్పుడు మనం టేస్ట్ చేయం కదా! అందుకని చెప్పి అలా వేసుకుంటే చాలా బావుంటదని చెప్పిందనమాట. ఇంకా ఇప్పుడైతే నేనైతే శనగలైతే నైటే నానబెట్టానండి. ఒకవేళ కొంతమందయితే నైట్ నానవేయడం మర్చిపోతూ ఉంటాం కదా! ఒక్కొక్కసారి పనుల్లో పడిపోయి. దానికైతే చిన్న టిప్ చెప్పిందండి మా మమ్మీ నాకు. ఏంటంటే అది ఒకవేళ మనం మార్నింగ్ నానేసామనుకోండి, అందులోపల మనం అల్లం వెల్లుల్లి చితగొట్టుకోవడానికి రాడ్ ఉంటది కదా! ఇనుముది. అలాంటి ఇనుముది ఏదైనా కూడాను అందులో పెట్టేస్తే ఒక 2 ఆర్ 3 అవర్స్‌లో బాగా నానిపోతాయంట. ఇవైతే మాత్రం కంపల్సరీ మనం కుక్కర్‌లో ఒక 2 విజిల్లేసామనుకోండి మెత్తగా వచ్చేస్తాయి. ఇంకా అదయిన ఇప్పుడు తర్వాత నేను చెప్పిన కందిపప్పు 2 అయితే టిప్స్ కుక్కర్‌లో కూడా మీకు వేసేసానండి యూజ్‌ఫుల్ నేను. అవుతాయనే అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇంకా కుక్కర్‌లో పులిహోర రైస్ అయితే పెట్టేసాను కదండీ! అదైతే అయిపోయింది. మనకి ఫాస్ట్‌గా, ఈజీగా, స్పీడ్‌గా అయిపోయే ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది కొమ్ము శనగలు సతాలించడమేనండి. కాకపోతే ఏంటంటే నైట్ నానబెట్టడం మాత్రం మర్చిపోయామంటే మాత్రం పొద్దున్న అదే కొంచెం టైమ్ టేకింగ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది పోపు పెట్టేసుకున్నాను. ఇంకొక వైపు అయితే రైస్ పెట్టేసుకున్నాననమాట. మేమైతే కుక్కర్ రైస్ అసలు తినమనమాట. ఎప్పుడు ఓర్పురన్నమే తింటాము. కాకపోతే పులిహోరకి మాత్రం కుక్కర్‌లో ఎందుకు పెట్టాను అంటే టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్‌గా అయిపోవాలని పెట్టుకున్నాననమాట. దీని తర్వాత కొంచెం సేమియా అయితే స్వామికి మట్టుగా చేశాననమాట. మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టమండి. అండ్ ఇంకా సేమియా అయిన తర్వాత పులిహోర అండ్ ఉండ్రాళ్ళు కూడా చేశాము. కాకపోతే ఏంటంటే అవి నాకు వీడియో తీయడానికి కుదరలేదు. ఎందుకంటే మా అత్తయ్య చేశారు అవన్నీను. ఈ సేమియా మరిగేలోపు దేవుడికైతే అలంకరణ అయితే చేసేసుకుంటున్నానండి. ఇలా సింపుల్‌గానే చేసుకున్నాను. నాకు అలంకరణ అంటే అసలు యాక్చువల్లీ చాలా చాలా ఇష్టం. కానీ అసలు టైం సరిపోలేదు. ఇతనికి కూడా ఆఫీస్‌కి టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్‌గా చేసేయమని చెప్పారు. మనం ఇలా ఈశాన్య మూల పెట్టుకుంటే చాలా మంచిదంట. కాబట్టి పీటకి కొంచెం పసుపు రాసి బొట్లవి పెట్టుకొని, ముగ్గది పెట్టుకొని, చక్కగా నీట్‌గా పీటని ఫస్ట్ అలంకరించుకోవాలండి. ఇలా అలంకరించుకుంటే స్వామి తిష్ట వేసి ఉంటారని చెప్పి మా మమ్మీ నాకైతే చెప్పేదనమాట. మా ఆయన వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టం. మన ఆడవాళ్ళకంటే కూడాను పిల్లలకి, మగవాళ్ళకి 2 రెట్లు ఇష్టం ఉంటదా అంటారు కదండీ! మా ఆయన ఈ వినాయక చవితి రోజు మాత్రం పాలవెల్లి కట్టడంలోని, వినాయకుడి బొమ్మ పెట్టడంలోని చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి. ఎవ్రీ ఇయర్ కథ కూడా ఆయనే చదువుతారు. కాకపోతే ఈ ఇయర్ ఆయనకి ఆఫీస్ టైమ్ అయిపోయింది. నేను చేయడం కొంచెం కొంచెం డిలే అయిపోయిందనమాట. దానివల్ల ఆయన అన్నీ సర్దేసి ఆఫీస్‌కైతే రెడీ అయ్యి వెళ్ళిపోయారు. ఇది స్వామివారికి జంధ్యం అనమాట. కంపల్సరీ వినాయకుడు వెయ్యాలి కదండీ జంధ్యం. అందుకని చెప్పి ఆయన తయారు చేసేసారు. అండ్ ఇదిగోండి పులిహోర. చెప్పాను కదా! మా అత్తయ్య గారు చేశారు. అందుకని నేను వీడియో తీయడానికి కుదరలేదు. అత్తయ్య గారు అక్కడ చేసేలోగా ఇటువైపు నేను మా వారు పూజకి అలంకరిస్తుంది. వీడియో అయితే తీశాననమాట. ఇది ఎలా చేస్తారు అనేది ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. సెపరేట్‌గా వీడియో చేసి మీకు పెడతాను ఏదో ఒక రోజు చేసి. నెక్స్ట్ వచ్చి పూజకైతే పిల్లలతో చక్కగా దీపం పెట్టించానండి. ఎందుకంటే వినాయకుడి పూజ అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం. అండ్ ఆల్సో మంచిది కూడా పిల్లలతో చేయిస్తే. అందుకని చెప్పి పిల్లలతోనే దీపం పెట్టించి, పిల్లలతోనే గరిక పూజ కూడా చేయించానండి. మొత్తం 21 పత్రాలతో కూడా పిల్లలతోనే చేయించాననమాట నేను. ఎవ్రీ ఇయర్ కూడా కథ మా వారు చదివేవాళ్ళు. నేను పిల్లలకి తర్వాత క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేదనమాట. ఈ ఇయర్ మాత్రం కథ చదువుతూ పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను మొత్తం అంతా కూడాను. ఎందుకంటే మనకి సాంస్కృతిలో ఉంటది కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే ఇంకా ఇంట్రెస్ట్‌గా చూస్తారు కాబట్టి. నెక్స్ట్ మేమైతే ఈవినింగ్ కోలాటంకి వెళ్ళామనమాట. మాకు ఈవెంట్ వచ్చింది వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో. ఫస్ట్ పిల్లలైతే చేశారు. తర్వాత మేము కూడా చేశామండి. కానీ మేము చేసిందైతే నేనైతే ఏమీ వీడియో తీయలేదు. గుడైతే మాత్రం తెగ కళకళలాడిపోయింది. జనాలు విపరీతంగా ఉన్నారండి. ఈ టెంపుల్‌కి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్లి చూడండి. ఎన్‌జీజీఎస్ కాలనీలో వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈవినింగ్ 7:00కి సాటర్‌డే ఈవినింగ్ 7:00కి హారతి అవుతుందండి. చాలా చాలా బావుంటది. ఈ పాప అయితే నా దగ్గర స్టిక్స్ తీసుకొని ఆంటీ నేను కూడా చేస్తానన్నట్టు ఇలా మొహం పెట్టగానే నేను ఇచ్చేసాను. అయితే టెంపుల్ దగ్గరకొచ్చేసరికి మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటదండి. ఒక్కసారి వెళ్ళండి. ఈయనిక్కడ
పంతులు గారు అనమాట, శేషస్వామి గారు. ఆయన చేతులతో మా పిల్లలందరికీ కూడాను ప్లాంక్స్ అండ్ పెన్స్ ఇచ్చారనమాట. పెద్దవాళ్ళందరికీ కూడాను ప్రసాదాలు అవి ఇచ్చారు. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇంకా అక్కడే గుడి దగ్గరే పక్కనే వెంకటేశ్వర స్వామి విగ్రహంతో ఇలా పెట్టి లోపల వినాయకుడిని అయితే పెట్టారండి. ఎవ్రీ ఇయర్ ఇలా పెడతారంట. మేమైతే ఏ ఇయర్ వెళ్ళడానికి మాకు కుదరలేదు. ఈ ఇయరే వెళ్ళామనమాట. మీరందరూ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇంకా ఇంకా కావాలి. కాబట్టి కొంచెం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బై బై ఫ్రెండ్స్.